థ్యాంక్స్ గివింగ్ ఏసీకి చెప్పాలి గట్టిగా, నోరు తెరవాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. నోరు తెరిచి దేవుని మహిమపరుస్తూ ఆయన ఆరాధించుతారు. యేసయ్యను ఘనపరుస్తూ నోరు తెరవాలి. నోరు తెరిచి ప్రభువును మహిమపరుస్తూ నోరు తెరవాలి. నోరు తెరిచి ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఆమేన్ ఆమేన్ ఆమేన్. నోరు తెరవాలి. లైవ్ ద్వారా ఇంటున్న దేవుని పిల్లారా, దేవుని మహిమపరుస్తూ ఆయన ఆరాధిస్తూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. నోరు తెరవాలి. నోరు తెరిచి ప్రభువును మహిమపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. ఆయన ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన ఘనపరుస్తూ ఉండాలి. యేసయ్యను ఘనపరుస్తూ ఆయన ఆరాధిస్తూ స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా వందనాలు వందనాలు ప్రభువా. సర్వ సైన్యములకు అధిపతి యెహోవాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం.
ఏసైకి దండం పెడదాం, నమస్కారం చేద్దాం. నమస్కారం చేద్దాం. ఏసైకి దండం పెట్టి, ప్రాణమయ్యా నన్ను జ్ఞాపకం తెచ్చుకో. గడిచిన దినములన్నిటిని కాచి కాపాడి, పోయిన పునరుద్ధానం నుండి ఈ పునరుద్ధానం వరకు నన్ను కాచి కాపాడి, ఈ వారం రోజులు బ్రతకటం అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది మనకంటే ముందు చనిపోతున్నారు. ఈ వారం రోజులు నిన్ను, నీ పిల్లలని, నిన్ను, నీ భర్తని, నిన్ను, నీ భార్యని కాపాడుతున్నాడు. వచ్చే ఆదివారం నువ్వు దేవుని మందిరంలో ఉంటామని ఎవరికి గ్యారెంటీ ఉండదు. ఆయన ఉచితమైన కృప చేతిలో ఉంటామని విశ్వాసం నీలో నిలబడుతుంది. యేసయ్య వైపు చూడు. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. అత్యున్నత సింహాసనాసనుడు అయిన మా తండ్రి, నీ ఉదయాలలో దేవుడు మరొకసారి నిన్ను ఆరాధించుకునే భాగ్యం ప్రసాదించినందుకు వందనాలు. వాక్యజన్మలో నీ కృపను చేయ, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. అద్భుతం చేసి నడిపించు. నీ కవులు భద్రపరిచి స్థిరపరచు. నీ దయాన్ని సంకల్పం మా మీద ఉంచు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. కూర్చో. బైబిల్లో ఈ బైబిల్ని అందరూ యూదులు రాశారు. యూదులు రాసిన ఈ బుక్లో, అనగా పరిశుద్ధ గ్రంథంలో, ఒక ఆయన మాత్రం యూదుడు కాదు. ఏ గ్రంథం తీసుకున్నా యూదులే రాశారు, కానీ ఒక ఆయన మాత్రం యూదుడు కాదు. ఎవరైనా అంటే లూకా యూదుడు కాదు. అపోస్తలుడైన పౌలు అందరూ ఆయన ఇచ్చిన బాప్తిసంలో వచ్చిన ఆయనకి ఒక ఆత్మీయ బృందం ఉంది. ఆ బృందంలో ఈయన ఒక ఆయన. ఈయన 2 బుక్కులు రాశాడు, 2 గ్రంథాలు రాశాడు. ఒకటి లూకా, ఆయన పేరుతో ఉంది. 2 అపోస్తుల కార్యం. ఒకటి లూకా, 2 అపోస్తుల కార్యం గ్రంథం. ఈయన పోనీ స్టార్టింగ్ నుంచి ఏమన్నా దేవుళ్ళో ఉన్నాడా అంటే లేదు. వైద్యరీత్యా ఈయన వైద్యుడు, వృత్తిరీత్యా వైద్యుడు. ఈయన ఒక వైద్యుడు. అపోస్తుల చరిత్ర అపోస్తుల కార్యంలో ఉంది. పౌలు చరిత్ర కూడా, పౌలు ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళాడా, ఎన్ని శ్రమలు అనుభవించాడా, ఎలాంటి స్థితిలోంచి పౌల్ని లేపాడా, అన్ని విషయాల్లో దేవుడు ఎలా తోడై ఉన్నాడని చెప్పేసి వివరణ అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకు కనపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుని లూకా సువార్తలో వివరణ బాగిచ్చాడు. పుట్టుక గురించి వివరణ బాగిచ్చాడు. ఈటమే కాకుండా యేసు ప్రభు తన యొక్క ఫస్ట్ ఎవాంజలిస్ట్గా ఎవరు ఉందనేది కూడా బైబిల్లో లూకా సువార్తలో కనబడుతుంది మనకి. యేసు ప్రభుని ఫస్ట్ ఎవరు ప్రకటించారనేది లూకా సువార్తలో మనకు కనబడుతుంది. గొల్లలని కనబడుతుంది మనకి. ఫస్ట్ సువార్తికులు ఎవరు అంటే ప్రపంచంలో గొల్లలని లూకా వర్ణించారు. ఇలా లూకా
దేవుని సన్నిధిలో ఒక ప్రార్థనా యోధుడిగా ఉండి దైవ దర్శనము కలిగి లూకా సువార్తను రాశాడు ఆయన. ఆమేన్. ఈయన యూదా గోత్రము కాదు, ఇంకే గోత్రానికి సంబంధించిన వాడు కాదు ఇజ్రాయేలులో. కానీ ఈయన మాత్రము దేవుడి గురించి రాయగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ గ్రంథంలో నుంచి మనం చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు మీరు ప్రసంగాలు కూడా విని ఉంటారు. లాజరు ధనవంతుడి గురించి మనం మాట్లాడుకున్నాం. మరొకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు దీన్ని మరొకసారి వివరణ మళ్ళీ చెప్పమన్నాడు ఆయన. ఎందుకంటే ఒక విషయాన్ని పదే పదే మనకు చెప్తున్నాడంటే మనలో ఏదో లోపం ఉందని అర్థం చేసుకోవాలి. ఒక విషయాన్ని పదే పదే మనకు వివరణ ఇస్తున్నాడంటే, పదే పదే దాన్ని గుచ్చుగుచ్చు మాట్లాడుతున్నాడంటే ఏదో లోపం ఉందని అనుకోవాలి. మనం సరి చేయబడటానికే మనకు దేవుడు చెప్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు భోజనమైన పిమ్మట లేచి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు ముందు నడుస్తున్నాడు. ఒకసారి ముందు నడుస్తున్నప్పుడు వెనక తిరిగి అపోస్తుల్లో ఒక ఆయన యోహాను కుమారుడైన సీమోను పిలిచి అంటాడు, యోహాను కుమారుడైన సీమోను, పేతురు, నీవు వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎన్నిసార్లు అడిగాడు ఆ మాటని? 3 సార్లు అడిగాడు. ఒకసారి అడిగితే సరిపోద్ది కదా, 2 సార్లు అడిగితే సరిపోద్ది కదా, 3 సార్లు అడిగాడు. కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్న కసి, దేవుని మీద ఉన్న ప్రేమ, అది వెల్లడి చేయాలి. వెల్లడి చేసే టైం దగ్గరకు వచ్చింది. ఆమేన్. వెల్లడి చేసే టైము దగ్గరకు వచ్చింది. ఎందుకు అంటే ఆయన పునరుద్ధరణై వెళ్ళిపోయే గడియల దగ్గరకు వచ్చింది. పునరుద్ధరణ అయ్యాడు, అనేకమైన అద్భుతాలు సూచక్రియలు అపోస్తులు ఎదుటి చేశాడు, ఎన్నో ప్రమాణాలు చేసి వివరణ ఇచ్చాడు. అక్కడ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. ఆయన టైం దగ్గరకు వస్తుంది. అపోస్తుల ప్రథమ అపోస్తుడు ఎవరంటే పేతురే. ఎందుకంటే మొదట నీవు క్రీస్తు అని వివరణ ఇచ్చింది, పేరు చెప్పింది కూడా పేతురే. అందుకనే దేవుడు ఆయనకు చాలా వాగ్దానాలు చేశాడు. మిగిలిన అపోస్తుల కంటే కూడా ఈయనకు చాలా వాగ్దానాలు చేశాడు. నీవు క్రీస్తు అనగానే పరలోక కీ నీ చేతిలో ఉందంటాడు. భూలోకం దేని బంధిస్తూ దాన్ని బంధించబడును అంటాడు. భూలోకం దేన్ని ఇప్పుతూ పరలోక రాజ్యం అది ఇప్పబడని అంటాడు. భూలోకంలో ఎవరిని క్షమిస్తే పరలోక రాజ్యం వాళ్ళని క్షమిస్తా, భూలోకంలో ఎవరినైతే క్షమించుకొని ఉంటావో పరలోక రాజ్యం వారిని క్షమించదని చెప్పేసి చాలా వాగ్దానాలు ఆయనకున్నాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఎవరెవరికైతే వాగ్దానాలు ఎక్కువగా చేస్తూ ఉంటాడో వాళ్ళని పదే 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 జల్లెడబడుతూ ఉంటాడండి. ఆమేన్. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఎవరెవరికైతే వాగ్దానాలు చేస్తారో, ఎవరు దేవునికి బాగా దగ్గర ఉంటారో, ఎవరు దేవునికి దగ్గరగా ఉండి దేవుని ఆరాధించడానికి పూనుకుంటారో వాళ్ళని పదే పదే జల్లెడబడుతూ ఉంటాడు. దూరంగా ఉండే వాళ్ళని జల్లెడబట్టాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? అందుకనే మరొకసారి, ఒకసారికి 2 సార్లు 10 సార్లు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన మాటని వినే మనసు నీకు ఉండాలి. ఆమేన్. రెడీనా? వినే మనసు నీకు ఉండాలి. ఎందుకు అంటే దేవుడు ఇంతగా నీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే నీ విషయంలో ఏదన్నా లోపం ఉంటే సరి చేసుకోమనటానికే దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, వేరే ఉద్దేశంగా కాదు. ఎందుకు అంటే నీవు కిందకి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు, నువ్వు పైకి వెళ్ళటమే దేవునికి ఇష్టం. కిందకి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు, నువ్వు పైకి వెళ్ళాలి. ఎంతసేపు చూసినా కానీ నువ్వు పైకి వెళ్ళేటట్టే ఉండాలి. కానీ నువ్వు ఎప్పుడు చూసినా కానీ నిద్రలో లేపినా కానీ నువ్వు పైకి వెళ్ళేటట్టు ఉండాలి. నీ విశ్వాసం అలా సన్నగిల్లిపోకుండా, నీ విశ్వాసం ఉన్నతమైన స్థానంలో ఉండాలి తప్ప, దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వాలి తప్ప నువ్వు పడిపోయే స్థితిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే పేతురు ఒకసారి దేవునితో ఎరుగునని చెప్పేసి దేవుని విషయంలో అబద్ధమాడాడు 3 సార్లు. కోడి కొయ్యక మునుపు 3 సార్లు అబద్ధమాడాడు. కోడి కొయ్యక మునుపు 3 సార్లు ముమ్మారు నువ్వు అబద్ధం ఆడుతూ నేను ఎరగనని చెప్పేసి అంటావు పేతురు అని దేవుడు ఆయనతో చెప్పారు. ప్రాణం పోయినా చెప్పనన్నాడు. ఏమన్నాడంటే ప్రాణం పోయినా అది ముమ్మారు జరగలేదు అన్నాడు. అది జరుగుతుంది అని దేవుడు అంటాడు. అంటే దేవుడితో ఒకసారి తర్కవాదన జరిగింది. మనం కూడా ఒకసారి దైవజనులు మనతో మాట్లాడేటప్పుడు ఒకసారి మీరే ఆలోచించండి, అయ్యగా నేనైతే కరెక్ట్గా ఉన్నా అంటాం. మనం కూడా ఎప్పుడైనా ఆలోచించారు ఈ మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఆత్మీయ దైవజనులు మన దగ్గరకు వచ్చి మనం సరి చేసేటప్పుడు ఏమో అయ్యగారు మీరు కరెక్ట్గా మరొకసారి ఆలోచించి మాట్లాడండి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా లోపం ఉందా? మన మానవులు కదండి, ఏదో ఒక లోపం ఉండి ఉంటుంది. మనం సరి చేయడానికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. పేతురు కూడా మాట్లాడాడు, అది జరగని పని
నేను ఎట్టి పరిస్థితులు అనను అన్నాడు. అన్న వ్యక్తి యేసుప్రభుని పట్టుకోగానే పేతురు ఏం చేశాడు తెలుసా? దూరంగా జర్నీ చేస్తూ ఉన్నాడు. ఈయన ఎవరండి? యేసుప్రభుతో నడిచిన వ్యక్తి, యేసయ్యతో ఉండిన వ్యక్తి. కానీ రాను ఏమైపోయాడైనా? దూరంగా వెంబడిస్తున్నాడు. దగ్గరగా లేడేక దూరంగా వెంబడిస్తున్నాడు. ఫస్ట్ ఆత్మీయత యేసుని కలిసి ఉన్నది, దేవుడితో సహవాసం చేసింది. కానీ రాను గడిచిన తర్వాత, రోజులు గడిచే కొద్దీ ఆయన సిలువలోకి వెళ్ళిన తర్వాత పేతురు మాత్రం దూరంగా జర్నీ చేస్తున్నాడు. నువ్వు కూడా స్టార్టింగ్లో మాత్రం రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వస్తావు, హీల్ అవుతావు, బాగా అవుతావు, మంచిగా అయిన తర్వాత చర్చికి వస్తూ ఉంటాం, పర్లేదు, బాగానే ఉంది. కొన్ని రోజులు బాగానే నడుస్తావు, దేవునికి బాగా దగ్గర ఉంటావు, దైవజనులకు దగ్గర ఉంటావు, పరిశుద్ధులకి సహవాసానికి దగ్గర ఉంటావు. కొన్ని రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమవుతుంది తెలుసా? దూరంగా ఉంటుంది, ప్రార్థనకి లేట్ అవుతుంది, సహవాసానికి దూరం అవుతాం. ఫోన్ చేస్తే వస్తున్నావయ్యా అని అడిగినవనుకో, వస్తున్నావమ్మా అని అడిగినవనుకోండి, అయ్యా మీరు కానిచ్చే నేను వస్తున్నా అంటాం. అంతకుముందు అందరికంటే ముందు వచ్చి కూర్చుంటాం. ఇలాంటి నీలో కనబడకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ఇంకో దగ్గరికి రావాలని చూసుకుంటాడు. ఎందుకంటే నేను పేతురు గురించి ఆలోచన చేసినప్పుడు, ఒకప్పుడు దూరంగా వెంబడించిన పేతుర్ని ఇప్పుడు దగ్గర చేసుకోవాలని దేవుడికి తపనుంది, ఆలోచన ఉంది. అందుకని మాట్లాడుతున్నాడు, వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా, వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు. యేసుప్రభు ఇష్టపడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను. ఆమేన్. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఉన్నాడు. కానీ ఆ వ్యక్తిని అడగట్లేదు, నేను వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్న యోహాను, ప్రకటన గ్రంథం రాసిన యోహాను అని చెప్పేసి జబదయి కుమారుని అడగట్లేదు. కానీ ఎవరిని అడుగుతున్నాడు ఆయన? యోహాను కుమారుడు ఏమైనా సీమోను అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఇదే ప్రశ్న ఒకసారి నువ్వు వేసుకుంటే దూరంగా, ఒకప్పుడు దూరంగా విశ్వాసం ఉంది, సన్నగిలిపోతుంది. అంటే దూరంగా వెంబడించడానికి అలాంటి విశ్వాసం ఉంది. కానీ రాను దగ్గరకు అవ్వాల్సిన నీ లైఫ్, దేవునికి దగ్గర అవ్వాల్సిన లైఫ్, యేసయ్య ప్రాణంతో పెనవేసుకోవాల్సిన లైఫ్, దూరంగా వెంబడిస్తున్నాం. అలాంటి జీవితం దేవునికి ఇష్టం లేదు. ఆమేన్. అలాంటి జీవితం యేసయ్యకి ఇష్టం లేదు. అందుకనే ఈ వాక్యం వింటున్న మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో లూకా సువార్త 16వ అధ్యాయంలో 19వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు నేను చదువుతున్నాను. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగ బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహు సుఖపడుచుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరేను. అయితే కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఈ వాక్యం మీకు బాగా తెలుసు. తెలియని క్రైస్తవుడు అంటూ ఉన్నాడు ప్రపంచంలో ఈ వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్. తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. ఒకసారి మీరు ధనవంతుల్ని దేవుడు అసహించుకుంటాడా? ధనవంతుల్ని దేవుడు అసహించుకుంటాడా? అసహించుకోడు. అబ్రాహాముని దేవుడు పిలిచేటప్పుడు అబ్రాహాము ఏమీ లేనివాడుగా వచ్చాడు. తర్వాత అబ్రాహాం ఏమయ్యాడండి? ధనవంతుడు అయిపోయాడు. ఇప్పుడు మన ఇండియాలో ధనవంతుడు ఎవరు? నెంబర్ 1 ఎవరు? ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎవరు? అనిల్ అంబానీ. అతని ఇంట్లో పని వాళ్ళు ఎంతమంది? అతని ఇల్లు ఎన్ని అంతస్తులు? 27 అంతస్తులు. అతని కరెంటు బిల్లు ఎంత నెలకి? దగ్గర 2 lakhs వస్తుంది, 1,50,000 వస్తుంది. అతని ఇంట్లో పని వాళ్ళు ఎంతమంది? 600 మంది. 27 అంతస్తులు చూసుకోవడానికి ఎంతమంది? 600 మంది. ఇల్లు చూసుకోవడానికి, వాళ్ళని చూసుకోవడానికి, ఇల్లు చూసుకోవడానికి, సెక్యూరిటీ అయితే, ఇంట్లో పనిచేసేవాళ్ళు అయితే, దాన్ని బాగు చేయటం అయితే, శుభ్రం చేయటం అయితే, దుంబడపం చేసుకోవటం అయితే 600 మంది పనులు ఉంటారు ఆయన ఇంట్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన ఇండియాలో ధనవంతుడు. ఈయన
అవునా? ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అబ్రహాము ఆయన ధనం ఎంత ఉందో ఎవరికి తెలియదు. ముఖేష్ అంబానీ లాంటి, అనిల్ అంబానీ లాంటి ఆయన ధనము చూస్తే అబ్రహాముని పోలిస్తే దగ్గర ఆయన ఇంట్లో పని వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? 6,000 మంది ఉంటారంట అబ్రహాం ఇంట్లో. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది అంటే ఇప్పుడు అనిల్ ఇండియాలో ధనవంతుడు, ఆయన పేరేం పేరు? ముఖేష్ అంబానీ. ఈయన అబ్రహాము విషయంలోకి వచ్చి చూస్తే అబ్రహాము గొప్ప, ఈయన గొప్ప. అలాంటి ఆయన్ని 4-5 తీసుకొచ్చి పెడితే అబ్రహాముకు కూడా సరిపోదు. అబ్రహాము దేవుడి రాజ్యానికి వెళ్ళలేదా? వెళ్ళిండలేదా? ఇప్పుడు ధనవంతుడు అబ్రహాము అని ధనవంతుడు హెవెన్లో ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? ఇప్పుడు ఆ ధనవంతుడు ఏమైనా దేవునికి ఇష్టం లేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నీవు ధనవంతుడు అవ్వటమే దేవునికి ఇష్టం, ఐశ్వర్యవంతుడిగా అవ్వటం కూడా దేవునికి ఇష్టమే. కాకపోతే గర్వం రాకుండా చూసుకోవాలి. ఏమి రాకుండా చూసుకోవాలి? గర్వం రాకుండా చూసుకోవాలి. ఒకసారి నెబుకద్నెజరుకి కల వచ్చి పొద్దున్నే తెల్లవారుజామున మెలకువ వచ్చేసింది. నెబుకద్నెజరుకి దానియేలు అంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం కూడా. కల వచ్చింది. కల వివరణ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు బబులోని సంస్థానం అంతట్లో కూడా. ఇమీడియట్గా దానియేలు పిలిపించమని చెప్పేసి అన్నాడు. దానియేలు తీసుకొచ్చారు. దానియేలు వచ్చాడు. రాజా చిరంజీవి అగును కాకేంది ఇమీడియట్లీ పిలిపించారు, తెల్లదాన్ని పిలిపించారు ఏందని అడిగాడు. అప్పుడు నేను కలగొన్నానయ్యా, ఆ కళని కన్నాను కానీ దాని గురించి వివరణ నాకు తెలియదు, నువ్వు చెప్తావని నేను పిలిపించా అంటాడు. ఏంటో చెప్పండి అంటాడు. ఆ కళలో ఇదంతా కూడా ప్రపంచ రాజ్యాలన్నింటినీ జయించిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటనే ఆలోచనలోకి పడిపోయి నేను అప్పుడు కళ బాగా వివరణ నాకు కావాలి అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఆలోచించి మాట్లాడతాడు. ఈ కళ వేరే వాళ్ళకి జరుగునుగాక అని మాట్లాడి ఒకే ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఆలోచించి తల ఉంచుకుని ఆలోచించి ఒకసారి ఊపిరి పీల్చుకుని దానియేలు ఏమంటాడంటే గర్వం రాకుండా చూసుకున్నాడు. ఆమేన్. ఏమి రాకుండా? గర్వం రాకుండా చూసుకోండి. ఇప్పుడు నీ రూపం మానవ రూపం కదా, పశువుగా మారుతావు అంటాడు. అంత ధైర్యం ఎవరికైనా ఉంటుంది అలా చెప్పడానికి? ముఖం అంటాం లేదు. నువ్వేమన్నా అనుకో అని చెప్పేసి దానియేలు ఎలా చెప్పాడు తెలుసా? నీ రూపం పశువు రూపంగా మారుతుంది నెబుకద్నెజరు అని చెప్పేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ రూపం పశువు రూపంగా మారుతుంది అని చెప్పేసి చెప్పాడు. గడ్డి మేస్తావని చెప్పాడు. గడ్డి మేస్తావని చెప్పాడు. ఎవరికన్నా ఏమని చెప్పాడా? ఎర్లీ మార్నింగ్ లేచి అంతఃపురంలో తిరుగుతూ పన్నుల దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ తనకున్న వారి దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా ఈ నగరాన్ని మహాబబులు నగరం నేనే కట్టించా అని ఏమని అనుకున్నాడా? ఎవరికని చెప్పిండా? చెప్పలే. తనలో తాను అనుకున్నాడట. బైబిల్ రాసింది తనలో తాను అనుకున్నాడు. తనలో తాను అనుకొని ఆలోచిస్తూ తను తానే ఇదంతా నేనే కట్టే కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టి ఇంటి ముందుకు పోయి ఎదురు చూస్తాం, చూసారా? ఇదంతా బాగా కట్టాను నేను కాబట్టి కట్టి కూడా కట్టడంట. చూసావా? నేను అప్పుడప్పుడు చెప్తానే, ఒక ఆయన కారు కొని మునేల మీద నడుపుతాడని, కారు చుట్టూ తిరగటం, మునేల మీద నిలబడటం, ముందుకు రావటం, మళ్ళీ నిలబడటం, వెనకబాటం, ముందుకు నడవటం, ఇలా నడిచి భార్య బయటకు వచ్చినప్పుడు కారు ఎక్కేటప్పుడు ఏందండి ఆ మోడల్ ఏంటి అసలు కాళ్ళు ఇది కింద అనట్లేదంటే ఆమె ఏమన్నా తెలుసా? ఆమె ఆ మాటనికి అన్న తర్వాత అతను నేను కాబట్టి కాదు మన ఇంకొకటి అసలు కొనలేమన్నాడట భార్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులు ఉన్నాయా? నోరుందా? పనిచేస్తున్నాయా? హల్లెలూయా. ఆ టైంలో
భార్య భర్తలు కలిసి కారు వేసుకుని వెళ్ళేటప్పుడు లారీ వచ్చి వీళ్ళు మంచిగానే వెళ్తున్నారు, లారీ వచ్చి పక్క రూట్కి వచ్చి అదే గుద్దిందట. లాస్ట్కి ఏమైపోయింది? ఆ కారు 4 రోజులు సోరలో ఉంది, కాళ్ళు పైకి లేచిన కాళ్ళు కింద కానిపెట్టున్నాయి. మున్నేళ్ళ మీద నడిచిండు, సీలుబడి నెంబర్ ప్లేట్ కూడా రాదు, గుద్దితే ఏమో సగం పోయింది. గర్వం రాకూడదు, తని చూపిస్తాడు అన్నట్టు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏం రాకూడదు? గడి చెప్పండి, ఏం రాకూడదు? ఒక ఆమెకి చీరలు బాగున్నాయట, ఇంకొక ఆమె లేవంట, 2 ఫ్రెండ్స్ అట. క్రిస్మస్ పండుగ వచ్చిందట. ఒక ఆమె పేదామ, ఒక ఆమె చీరలు అంటే బాగా ప్రాణం, కొట్టుకుంటా ఉంది. ఇక వారానికి ఒకటి 2 వారాలకు ఒకటి అటు కొంటా ఉంది. క్రిస్మస్ పండుగ వచ్చింది, ఆమె కొనుక్కోలే. ఫ్రెండ్ ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, అక్క నువ్వు కొనుక్కున్నావా అంటే, నేను కొనుక్కోలేదమ్మా, నా దగ్గర డబ్బులు లేవన్నట. కొనుక్కోకపోతే ఏమైంది, నా దగ్గర చాలా ఇత్తరా అన్నట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చీర ఇచ్చింది, ఆమె వస్తుంది. ఇక పండగకి కట్టుకొని వస్తున్నారు. వచ్చేటప్పుడు ఏమో ముందు వచ్చింది, ఆ చీర ఇచ్చిన ఏం చేసింది, పేరు సంకన పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు ఏమి ఇచ్చిన చీర ఇచ్చిన కట్టుకుంది కదా ఫ్రెండ్, ఆమె ఆడ కూర్చుంటే ఆమె పేట వేస్తుంది. ఇక చర్చిలో ఎక్కడైనా కూర్చొని పేట వేస్తాం. ఒక రోజున ఆమె జీవితం ఏమని తెలుసా? బీరువాలో పెట్టుకుంది, బొద్దింక పడింది, చిమ్మట పడింది, జల్లెడి చేసినట్టు చేసింది చీరలన్నింటినీ. ఒక చీర కూడా కరెక్ట్ లేవు. ఇక లేపు చూస్తే, కట్టుకుందాం చూస్తే మొత్తం జల్లెడైపోయింది. ఆమేన్, హల్లెలూయా. నాకు ఒక అతను తెలుసు, దైవజనుడు. ఆయన మొత్తం 5 బీరువాలు ఉన్నాయి ఇంట్లో, 5-6 బీరువాలు ఉంటాయి. తీసుకెళ్ళాడు, లోపల కూర్చోబెట్టాడు. 5-6 బీరువాలు ఓపెన్ చేశాడు, డోర్లు ఓపెన్ చేసి అన్నీ మడతలు పెట్టుండి కింద నుంచి పైకి. ఏంటన్నా ఇవన్నా? చూడు, నా పిల్లల బట్టలు, నా భార్య బట్టలు అని చూపించాడు. ఇంకొక లోపల ఇన్నర్లో లోపలది ఒకటి తీశాడు, దాంట్లో బంగారం ఉంది, వెండి ఉంది, బంగారం. చూడు ఎట్లుండి అన్నాడు. నేనేం మాట్లాడలేదు. తర్వాత నన్ను అన్నాడు, మంచి డ్రెస్ వేసుకో, చూడు బీరువా కొనుక్కొని బీరువాలు అన్నీ పెట్టుకో జాగ్రత్తగా, ఎంత మంచిగా ఉండాలి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు నేనన్నా ఒక మాట, నాకైతే ఇవన్నీ నాకు తెలియదు. టయానికి ఏం కావాలో దేవుడు నాకు ఇస్తున్నాడు, అదే నాకు నిరీక్షణ. నాకైనా, నా పిల్లలకైనా, నా కుటుంబానికి, నా సేవకి ఏం కావాలో ఇస్తున్నాడు. కూడబెట్టుకోవాలనే ఆలోచన మాత్రం నాకు రాలేదు. అది బంగారమైనా, వెండైనా, ఏదైనా కూడబెట్టుకున్న ఆలోచన రాలేదు అని చెప్పి బయటకు వచ్చేసిన. ఆ రూమ్లో ఉండబుద్ధి కాలేదు. సరేనా, వాళ్ళకి వెళ్తారా అని చెప్పి వచ్చింది. 5-6 రోజులు నా ప్రాంతంలో అతన్ని బాగా గమనించాను, నేను స్టడీ చేశాను. అతను వేసుకున్న డ్రెస్ కానీ, తన పిల్లలు వేసుకున్న డ్రెస్ కానీ, తన భార్య కట్టుకున్న చీర కానీ అన్నీ గమనిస్తే, నేను చూస్తే పిల్లలు కానీ, భార్య కానీ, ఆయన కానీ, వాళ్ళ బిహేవియర్లో నేను చూశాను, ఎవరిని లెక్క చేయని మనసు వాళ్ళ కనపడుతుంది. సేవ చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, ఎవరిని లెక్క చేయని మనసు వాళ్ళకు కనపడుతుంది. దగ్గరికి వెళ్ళి చూశాను, నేను పక్క నుండి చూశాను, చైర్లో కూర్చొని చూశాను.
ఇలా ఆయన జీవితాన్ని చూసినప్పుడు గమనిస్తే ఎవరిని లెక్క చేయని మనసు ఆయనలో కనబడుతుంది. తర్వాత నేను అడిగాను, మీలో ఇదేదో కనబడుతున్నట్టున్నాను అని అడిగాను. అప్పుడు అతను ఏమన్నాడు తెలుసా? అలాంటిది ఏం లేదన్నా. ఆమేన్, హల్లెలూయా. మార్చుకోవడానికి ట్రై చేయాలి. నీకు చేత కాకపోతే మార్చమని దేవుణ్ణి అడగాలి. నన్ను మార్చు దేవాని దేవుని దగ్గర నువ్వు అడిగేటట్టు ఉండాలి. అంతేగాని సర్దుకోవడానికి నువ్వు ప్రయత్నాలు చేయమా. అందుకే దావీదు ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడు? చక్కని మాట ఏమన్నాడు తెలుసా? నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా కనబడితే దాన్ని ఇమ్మీడియట్గా దానిని తీసివే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయాసకరమైన మార్గం, దేవునికి ఆయాసకరమైన మార్గం నీలో ఏమన్నా కనబడుతుందేమో మనం సరి చేయబడాలి. అలాంటి మనసు మీలో ఉండదు కాక, అలాంటి కృప మీ మీదకి వచ్చి మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. ఇక్కడ లాజరు దరిద్రుడు. లాజరు పేరుకి అర్థం తెలుసా? దరిద్రుడైన అర్థం. లాజరు పేరుకి అర్థము దరిద్రుడైన అర్థం. అబ్రహాముకి ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడి పేరేంటి? ఎలియాజర్, పెద్ద దాసు. ఏం పేరు? ఎలియాజర్. నమ్మిన బంటు అతను అబ్రహాంకి. చాలా నమ్మకం అబ్రహాంకి అతనంటే. ఒక పని ఆయనకి చెప్తే కరెక్ట్గా చేసుకుని వస్తాడు. అసలు ఎట్టి పరిస్థితి తప్పిపోవడం. అడుగడుగునే ప్రార్థన చేసుకుంటూ వస్తాడు. ఆమేన్. అడుగడుగున ప్రార్థన లేకుండా అతను కాలు వేయడు, అడుగు వేయడు. అతని పేరు ఎలియాజర్. ఒక రోజున తన కుమారుడికి పెళ్లి చేయడానికి, ఇస్సాకు పెళ్లి చేయడానికి తన ఇంటి వారి దగ్గరికి పంపించినప్పుడు వంగి వంగి నమస్కారం చేస్తూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ వస్తూ వచ్చాడు. అలాంటి ప్రార్థన పరుడు ఎలియాజరు అంటే దేవ సహాయం. ఏమర్థం? దేవ సహాయం. ఆ పేర్ల నుండి వచ్చిందే లాజర్. సో ఈక్వల్ పనోడు అన్నట్టు. లాజర్ ఈక్వల్ పనోడు, అబ్రహాముకి పనోడు. అలాంటి కేటగిరీకి సంబంధించిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందులోంచి తీయబడిన పేరే లాజర్. ఇక్కడ ధనవంతుడి పేరు ఏమైనా కనపడుతుంది మనకి? లేదు. కానీ హెబ్రీలు రాసిన గ్రంథంలో అయితే ఉంటుంది దివాస్ పేరు. ఏం పేరు? దివాస్. గుర్తుపెట్టుకోవాలి, దివాస్. దాని పేరుకి అర్థం ఏంటి తెలుసా? ధనవంతుడు అని అర్థం. ఏమని అర్థం? ధనవంతుడు అని అర్థం. ఇతడు వాక్యమును బాగా తెలిసిన వ్యక్తి. ధనవంతుడికి వాక్యం బాగా తెలుసు. దేవుణ్ణి ఆరాధించగలిగిన మనస్సు కూడా ఇతనిలో ఉందండి. ధనవంతుడికి దేవుణ్ణి ఆరాధించగలిగిన మనస్సు ఇతనిలో ఉంది. ధనవంతుడు వాకిట పడి ఉన్నాడు, లాజరు అని బైబిల్లో రాస్తుంది. దరిద్రైన లాజరు ధనవంతుడు వాకిట పడి ఉన్నాడు అని బైబిల్లో రాస్తుంది. నిజంగా ధనవంతుడు వాకిట లేడు. ఎదురుగా చెత్తకుండి ఉంది. డంప్ యాడ్ లాగా చెత్తకుండి ఉంది. ఊరెలుపల ఎలా అయితే ఉంటుందో తన ఇంటి ఎదురుగా కొంచెం దూరంలో ఉంది. అంటే వీళ్ళు తిని పడేసిన రొట్టె ముక్కలు అన్నీ కూడా తినేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇతను ఒక్కడే కాదు, అక్కడ కుక్కలు కూడా ఉన్నట్టుగా బైబిల్ రాస్తుంది. ఏముంది? కుక్కలు కూడా ఉన్నట్టుగా బైబిల్ రాస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం. ఏడవ వాక్యం నుంచి చదువుతాను చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనా సరే
ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక పేదవాడు ఉండిన యెడల ఆ పేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. 8వ వాక్యం, నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యముగా చెయ్యి చాపి వాని అక్కర చొప్పున నీ ఆ అక్కర్లను సాలినంత ఆవశ్యముగా వానికి అప్పియ్యవలెను. కనబడిందా? అప్పియ్యవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపైనదని చెడతలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. పేదవాడైన నీ సహోదరుని యెడల కటాక్షము చూపక వానికేమీ ఇయ్యకపోయిన యెడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. ఆస్తి నీదే, డబ్బు నీదే, భోజనం నీదే, అన్నీ నీయే. పేదవాడు మన ఇంటి ముందుకు వస్తాడు, అడుగుతాడు, మనం ఇయ్యం. వాడు పోత నీ గురించి ప్రార్థన చేస్తాడు. ఏమవుతుంది? వాడొక వేళ ఏముంది అక్కడ బైబిల్ రాసి, ఆ పేదవాడైన నీ సహోదరుడు కటాక్షము చూపక వాడి ఎడల కటాక్షము చూపక వానికేమీ ఇయ్యకపోయిన యెడల వాడొక వేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టు, అది నీకు పాపం. ఇది మనస్సులో ఉంచుకుని ఒకవేళ ఎలా చేసినావు అనుకో, కింద 10వ వాక్యం చదవండి ఒకసారి. నీవు నిశ్చయముగా వారికి ఇయ్యవలెను, వారికి ఇచ్చినందుకు మనస్సులో విచారము ఎందుకు ఇచ్చానా వీడికి ఆలోచన కూడా నీకు రాకూడదు. చదవండి తర్వాత. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించు. కనబడిందా? నీవు చేయు కార్యములన్నిటిలో, ప్రయత్నాలన్నిటిలో నీవు బ్లెస్ అవుతావు. ఏమవుతారండి? బ్లెస్ అవ్వాలి, ఇవ్వాలి. నీకు కలిగిన దాంతో కొంచెమైన వాళ్ళకి ఇవ్వాలి. మనం కామన్గా కానుకేస్తాం, ప్రత్యేకమైన కానుకేస్తాం. కోతకాలం అయితే కోతకాలం పండగకి అదొక కానుకేస్తాం, టైట్ తీస్తాం. తర్వాత ఏదో మీటింగ్స్ పెడితే దానికి ఇస్తాం, ఇవన్నీ ఇస్తాం. ఓకే, కానీ పేదవాడిని అడిగినప్పుడు ఏమన్నది ఇక్కడ బైబిల్ రాసి చదువుతాం ఒకసారి. పేదవాడు అడిగితే 8వ వాక్యం చదవండి. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యముగా చెయ్యి చాపి వాని అక్కర చొప్పున అక్కరకు సాలినంత ఆవశ్యముగా నీ దగ్గర ఉంటే వానికి ఎంత అవసరం ఉందో ఆ టయానికి, జీవితాంతం కాదు, ఆ టయానికి ఎంత కావాలి సాలినంత నువ్వు ఇచ్చేటట్టు మనసు ఉండాలి. ఆ స్టేజ్కి నువ్వు రావాలని ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. ఆ స్టేజ్కి నువ్వు రావాలని ప్రార్థన చేసుకోవాలి. ఇది చేయటం కనుక నువ్వు విడిచిపెట్టిననుకో పాపం అవుతుంది. ఏమవుతుందండి? పాపం అవుతుంది. అందుకని ఆవశ్యముగా చేయి చాపి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంతగా ఇవ్వాలి. నీ దగ్గర కొంత అంత లేదు, కొంతే ఉందనుకో, నీకు కలిగిందంత కొంత నీ. ఆమేన్. హల్లెలూయా. టైత్ ఇస్తామండి, 10వ వంతు మనకి దేవునికి ఇస్తాం. మిగిలిన 9 భాగాలు ఉంటాయి. 9 భాగాల్లో అందులో పేదలు ఉంటారు, ఎవరెవరికి ఇవ్వాలో ఇచ్చే అప్పులు ఉంటాయి, తిండి ఉంటుంది, బట్టలు ఉంటాయి, అన్నీ కూడా నువ్వు కొనుక్కోవాల్సి వస్తుంది. అందులోంచి కొంత పేదలు అడిగారు అనుకో ఇవ్వాలి. ఎందుకంటే రాసింది అక్కడ 10వ వాక్యంలో ఏమనుంది అక్కడ? నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ. అందుకనే విశ్వాసం ఉంచి నమ్మికుంచి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తున్న నీ జీవితం
ఈ ధనవంతుడు ఎలా ఉన్నాడంటే ఏమి హెల్ప్ చేసే వ్యక్తి కాదు. కొందరు ఉంటారు పిల్లికి కూడా భిక్ష పెట్టిన వాళ్ళు, పిల్లికి కూడా భిక్షను పెట్టిన వాళ్ళు ఉంటారు. క్రైస్తవులు ఉంటారు అలాంటి వాళ్ళు. అందుకని బైబిల్ చెప్తుంది, నువ్వు అలా ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అలా ఉండకూడదు. దేవుని మహిమపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండాలి, ఆయన స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తున్న నీ జీవితంలో ఈ లోపము కూడా నీలో ఉండకూడదు. ఇలా ఉంటే ప్రమాదం అని చెప్పడానికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు తగు జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకో, దేవుని ఆరాధించడం నేర్చుకో, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, లాజరు 21-22 వాక్యం. ధనవంతుడు చనిపోయాడు, దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకున్నట్టు కొరకు కొనుక్కోబడి. అబ్రాహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుక్కోబడింది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. ఆమేన్. మరి ఈ వాక్యాన్ని గమనించండి. ఇద్దరు ఒకేసారి చనిపోయారు, ఒకరోజు అటు ఇటు చనిపోయారు. ఫస్ట్ లాజరు చనిపోయాడు, దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు. నేను ప్రార్థన చేసిన వాళ్ళలో వాళ్ళ కాలం ముగింపులో ఒక వ్యక్తి గురించి ప్రార్థించాను. అంటే చాలామంది గురించి చేశాను. నేను చేసిన ప్రార్థనలో ఒక వ్యక్తి గురించి మీకు చెప్తాను. ఆ వ్యక్తి నాతో కలిసినప్పుడల్లా నాతో అంటాడు, నేను విశ్వాసములు ఎలా ఉన్నానయ్యా, ఏమైనా తప్పిపోయానా, నేను కరెక్ట్గా లేకపోతే నన్ను సరిచేయవా. పెద్ద వయసు, తండ్రి అంత వయసు, నా తండ్రి అంత వయసు ఉంటుంది ఆయనకి. నన్ను సరిచేయవా. నీకు కనబడినప్పుడల్లా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అడుగుతూ ఉండేవాడు. నా పక్కన కూర్చొని అడిగేవాడు. నేను దూరం కూర్చున్నా లేచి వచ్చేవాడు. వాళ్ళ పిల్లల దగ్గర కూర్చున్నా, మనవాళ్ళ దగ్గర కూర్చున్నా లేచి నా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు. నేను ఎలా ఉన్నానయ్యా. నేను భోజనం చేసేటప్పుడు కూడా నా పక్కకు వచ్చి నిలబడి, నేను ఎలా ఉన్నానయ్యా, నేను కరెక్ట్గా ఉన్నానా లేనా అడుగుతూ ఉండేవాడు. తరచూ అడుగుతూ ఉండేవాడు. ఆయన అడిగేది ధనం అడగట్లా, ఆరోగ్యం అడగట్లా, నా పిల్లల్ని బ్లెస్ చేయని అడగట్లా, మనవాళ్ళని బ్లెస్ చేయమని అడగట్లా, పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకి ప్రార్థన చేయని అడగట్లా, ఏమడగట్లా. నేను ఎటు వెళ్ళినా ఆయన ఇంట్లో ఎన్ని గంటలు అయితే ఉంటాను అన్ని గంటలు కూడా అడిగేది ఆ మాటే. నాకెందుకు ఆ మనసు, ఆ మాట ఇష్టం అనిపించి నా మనసును హార్ట్ టచ్ అయిపోయి నా మనసుకు కనెక్షన్ కలిగి ఆయన గురించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక రోజున ఆయన చనిపోతున్నట్టు, ఆయన చనిపోతే ఇద్దరు దేవదూతలు వచ్చి ఆయన ఆత్మని చాలా జాగ్రత్తగా గాజు పేటుకలో పట్టుకొని ఇద్దరు కలిసి దేవదూతలు తీసుకెళ్ళిపోతున్నట్టుగా నేను గమనించాను. హార్ట్ ఆపరేషన్ అవుతుంది ఆయనకి. నేను చెప్పాను వాళ్ళకి, పిల్లలకి, దేవదూతలు వచ్చారయ్యా, ఆత్మని తీసుకెళ్తున్నారు, ప్రేయర్లో ఉండండి బాగా అని చెప్పాను. నిజంగా నేను చెప్పిన తర్వాత ఆ నైటు ఆపరేషన్ తీసుకెళ్ళారు. కానీ తీసుకెళ్తూ ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు ఆయన. హార్ట్ ఆపరేషన్ అయింది. కానీ ఆ ఆపరేషన్ జరుగుతూ ఉన్నప్పుడే నేను చూసిన దర్శనం నెరవేరింది. దేవదూతలు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటిది అరుదుగా కనపడుతుంది. మనం చనిపోయినప్పుడు వాళ్ళు వచ్చారని వీళ్ళు వచ్చారని మనం చూస్తూ ఉంటాం. చనిపోయిన డెడ్ బాడీకి తెలియదు, పిల్లలకి, బంధువులకి వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వీళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. కానీ ఎవరు రావాలని కోరుకోవాలి తెలుసా? హెవెన్ నుంచి ఏంజిల్స్ రావాలని కోరుకోవాలి. ఆమేన్, సభలు కొట్టాలి గట్టిగా, గట్టి సభలు కొట్టాలి. హల్లెలూయా. మనం చనిపోయినప్పుడు ఎవరు రావాలి? దేవదూతలు రావాలి. లాజరు చనిపోయినప్పుడు ఎక్కడైనా చచ్చిపోయింది, చెత్తకుండి దగ్గర చచ్చిపోయాడు.
ఆ పడుతున్న రొట్టె ముక్కలు కానీ మాంసం ముక్కలు కానీ ఏదైనా తింటూ ఉండేవాడు ఇతను కురుపులు మాత్రం కుక్కలు నాకే. ఇతనేమో పడేసి తినేవాడు, కానీ ఇతను గాయాలన్నిటిని, ఆ పుండులన్నిటిని కుక్కలు నాగుతున్నాయి. ఎందుకంటే బ్లడ్ గారేది, సీమి గారేది, అన్నిటిని కూడా కుక్కలు నాగుతూ ఉండే. అదే ప్లేస్లో ఉండి ఒకరోజు చనిపోతే దేవదూతలు వచ్చి డెడ్ బాడీని తీసుకుని వెళ్ళిపోయారు. ఆమేన్. ఎవరు వచ్చారు? అబ్రహాము రొమ్ము నానుకోవడానికి దేవుడు తీసుకెళ్ళాడు. నీవు చనిపోతే ఎవరు వస్తారని నీకు తెలియదు. ఎక్కడ పాతి పెడతారనేది నీకేమో తెలుసా? తెలియదు. దేవుడు రావాలి, దేవదూతలను పంపాలి నీ కొరకు. నీ ముగింపు బతికుండగానే చూసుకోవాలి. అలాంటి దర్శనము కనుగొని ఉండాలి. నేను చనిపోతే నాకు ఇలాంటి కృప ఉందా లేదని గమనించాలి. ఆమేన్. నువ్వు కాలం ముగించుకొని వెళ్ళిపోతున్నావు అని నీకు తెలిసింది, నీకు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచిందని నువ్వు చూసుకోవాలి. ఏడపాతి పెడితే ఏమవుతుందండి? మన ఒక ఆమె చచ్చిపోయింది, ప్రభుని నమ్మిన వాళ్ళ కొడుకులు కూతుర్లు మారలేదు. పాస్టర్ గారు అడిగిండు, డెడ్ బాడీని మాకు అప్పచెప్పండి, మేము పాతి పెడతామన్నారు. లేదు, మా అమ్మ మా ప్రాణం మేము కాలుస్తామన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? పాస్టర్ గారు ఏం చేయలేడు, కాల్చారు. వాళ్ళు రీసెంట్గా జరిగింది, కాల్చారు. ఆల్రెడీ కొడుకు చెప్పుకుంది, అయ్యా పాస్టర్ గారికి అప్పచెప్పండి అయ్యా డెడ్ బాడీని. వాళ్ళు కూడా ఆమె ప్రేమను బట్టి ఏం చేసిన సెకండ్లో ఓకే అన్నారు. కానీ రాను ఆమె చచ్చిపోయిన తర్వాత అట్టటి కాదు, అటు చేస్తారా ఇటు చేస్తారా అందరూ చెప్పిన మాటలు వినేసి మా అమ్మ మాకు కావాలి, మేము కాల్ చేస్తున్నారు. కాలిస్తే ఏమవుతుంది? ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఏమైనా బతుకున్నప్పుడు సాక్ష్యం ఇచ్చింది, నేను చనిపోయాను కానీ దేవుడు నన్ను తీసుకెళ్ళి హెవెన్లో చూపించాను నన్ను. ఆమేన్. బతుకున్నప్పుడు ఆమె సాక్ష్యం చెప్పింది, నేను చనిపోయాను కానీ నేను చనిపోయిన తర్వాత నా పిల్లలు నా మీద ఇష్టానుసారంగా చేశారు, కానీ నా దేవుడైతే నన్ను తీసుకెళ్ళిపోయాను సన్నిధిలో ఉంచుకున్నాడని చెప్పింది. చనిపోయిన తర్వాత ఇక వండిపోయిన కట్టిని ఎవరేం చేసుకుంటే మనకి? మన లైఫ్ హెవెన్లో కనపడాలి. మన బాడీ ఎక్కడ ఉండాలి? మన దేహము, మన ఆత్మ దేవుని రాజ్యంలో ఉంటుంది. ఆమేన్. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి గుర్తుపెట్టుకో. నీ ముగింపు దైవరాజ్యంలో ఉండాలి. దైవ దర్శనము కలిగి నీ ముగింపు ఉండాలి. యేసు ప్రభు నేను స్థిరపరిచి బలపరిచి ఉన్నతమైన స్థానంలో పెడుతున్నాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. మహా గొప్ప గొప్ప మేధావులు వచ్చారు. ఈ లోకంలో పేదవాడిని పొగుడుతారా, ధనవంతుడిని పొగుడుతాడండి? గడి చెప్పండి. ధనవంతుడినే పొగుడుతాడు. వాడు కారు కొన్నా విచిత్రమే, వాడు డ్రెస్ వేసుకున్నా విచిత్రమే. అవునా కాదా? కారు కొన్నా విచిత్రమే, డ్రెస్ వేసుకున్నా విచిత్రమే, వాడు నడుస్తున్నా విచిత్రమే. వాడు నడుస్తూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏమంటే అడుగు ధనవంతుడు మన ఏరియాలో ఉంటాడు చూసారా అని చెప్తాడు. వాడి గురించి ముచ్చట ఎక్కువ ఉంటుంది. వాడి తప్ప వేరేది ముచ్చట ఉండదు. వాడు కనపడితే వాడి గురించి మాట్లాడతాడు. వాడు కారు దగ్గర నిలబడాడు అనుకో, వాడి గురించి మాట్లాడతాడు. వాడి కారు అక్కడ ఉందనుకో, మాట్లాడతాడు. పేదవాడి గురించి ఎవరైనా మాట్లాడతారా? దేవుడు ఒక్కడే మాట్లాడతాడు. ఆమేన్. దేవుడు ఒక్కడే వాళ్ళ గురించి ఆలోచన చేస్తాడు. ఈ లోకములు వీళ్ళందరి గురించి, ధనవంతుల గురించి లోకస్తులు ఆలోచన చేసి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, కానీ పేదవాడి గురించి దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. అలా నువ్వు ధనవంతుడు కాకూడదని నేను అంటలా, అవ్వాలి. నేను ఆస్వాదించాలి, అన్ని విషయాలలో ఆస్వాదింపడాలి. అబ్రాహాములాగా నీవు ఆస్వాదింపడాలి. బిలీ గ్రాహం గారు తెలుసు కదా, పేరున్నారు కదా, చనిపోయారు. బిలీ గ్రాహం గారు 27 కోట్ల మందికి సువార్త ప్రకటించినట్టండి. ప్రపంచంలో హయ్యెస్ట్ సువార్థికుడు, ఎక్కువ మందికి ప్రచురం చేసిన సువార్థికుడు ఎవరు అంటే బిలీ గ్రాహం గారు.
27 కోట్ల మందికి సువార్త ప్రకటించాడు. మన తెలంగాణ జనాభా ఎంత? 3 కోట్ల 4 కోట్ల. ఆంధ్ర తెలంగాణ కలిపితే అప్పుడు 7 కోట్లు ఉండే, అవునా? ఇప్పుడు చీలిని కదా, అది 4 కోట్లు, ఇది 3 కోట్లు. ఆంధ్ర 4, ఇది 3. అంటే ఈ 3 కోట్ల మంది, అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇన్ని రాష్ట్రాలు కలిపితే 27 కోట్లు అవుతుంది. ఆమె దగ్గర ఇలాంటి తెలంగాణలకి 9 రాష్ట్రాలకి ఏకదమ్మున ఆయన దేవుని సువార్త ప్రకటించాడు. 9 రాష్ట్రాలకి ఏకదాటిగా సువార్త ప్రకటించాడు. ఆయన ఒక ఫోన్ చేస్తే ఏ దేశస్థుడైనా లోబడే స్టేజీలోకి వెళ్ళిపోయాడు. అంటే ఎంత ధనవంతుడైపోయాడు ఆయన. పాలు అమ్ముకొని బతికి ఆయన పల్లెటూరులో పాలు అమ్ముకొని వెహికల్ మీద తీసుకొచ్చి అందరికీ అమ్మి పోసి వెళ్ళిపోయాడు. దేవుడు పిలిస్తే సువార్థికుడిగా వచ్చాడు. ఎంత పెద్ద ధనవంతుడైపోయాడు ఆయన. ఒకరోజు చెప్తాడట, 92వ ఏటలో మనవాళ్ళు, అల్లుళ్ళు, కూతుర్లు అందరు కలిపి, కొడుకులు కలిసి పెద్ద గ్రౌండ్ తీసుకొని బర్త్డే ఫంక్షన్ చేసి బాగా ఖరీదైన సూట్ ఒకటి కొనిచ్చి అది వేపించి కేక్ కట్ చేపిస్తుంటే ఆయన నడవలేని స్టేజ్లో ఉన్నాడు. కూర్చొని వీల్ చైర్లో కూర్చొని మైక్ తీసుకున్నాడట. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతిగా ఇచ్చిన ఒక సైంటిస్ట్ ఉన్నాడట. ట్రైన్ ఎక్కాడట. ట్రైన్ ఎక్కి వెళ్తున్నప్పుడు టీసీ వచ్చాడట. సార్ మీ టికెట్ ఏదని అడిగితే కోట్లో చూసుకుంటున్నాడు, సూట్లో చూసుకుంటున్నాడు. సార్ మీరు నాకు తెలుసులేండి, మీరు ఎక్కడ దిగాలో చెప్తే నేను అక్కడ దించేస్తాలే, ట్రైన్ ఆపుతలే అన్నాడట. ఎందుకంటే ప్రపంచ పేరు ప్రఖ్యాతిగా ఇచ్చిన సైంటిస్ట్ కదండి అన్నాడట. ఆ టైంలో ఆ మాట చెప్పిన తర్వాత మళ్ళీ అతను బోగిలని చెక్ చేసుకొని టీసీ మళ్ళీ వచ్చిన తర్వాత అతను బ్యాగ్ ఓపెన్ చేసి ప్రతి దాంట్లో టికెట్ చూస్తున్నాడట. చూస్తున్నప్పుడు మళ్ళీ టీసీ వచ్చాడు. సార్ నాకు తెలుసు సార్, మీరు టికెట్ చూపిపోయినా పర్లేదు సార్, నేను దించుతా సార్, మీరు ఎక్కడ చెప్పాలంటే ఆ సైంటిస్ట్ అంటున్నాడట, నేను ఎక్కడ దిగాలో ఆ టికెట్ మీద ఉంది, నాకు తెలియదు ఏ ఊరు అన్నాడట. నేను ఎక్కడ దిగాలో ఆ టికెట్ మీద ఉందయ్యా, నాకు తెలియదు అన్నాడట. బిలీ గ్రాంగర్ ఆ మాట చెప్పాను. కానీ నాకైతే నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళేది, నేను ఎక్కడికి చేరేది నాకు తెలుసు. నేను పైకి వెళ్తా, దైవరాజ్యంలో దేవునితో కలిసినకుండా పరలోక రాజ్యం ఉంటా. నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళేది, కానీ ఇతనికి తెలియకుండా జర్నీ చేస్తున్నాడు, కానీ నాకు తెలుసు. ఈ లోకంలో చాలామంది అలాగే ఉన్నారు. యాత్ర చేస్తున్నారు, ఎటు వెళ్తారో తెలియదు. ముగింపు ఏంటి? కిందకా పైకా? నువ్వు కిందకి వెళ్తావా, పైకి వెళ్తావా? పాతాళానికి వెళ్తావా, పరలోక రాజ్యానికి వెళ్తావా? ఎట్టి వెళ్తావు? ప్రార్థన చేస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, చాలామంది పని పాటలు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకున్నారు. నువ్వు ఎట్టి వెళ్తావు? నీ గమ్యం ఏంటి? కానీ ఈ ధనవంతుడు కూడా గమ్యం అనేది ఎటు పోవాలో ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాడు. ఎవరికి హెల్పింగ్ నేచర్ లేకుండా బతుకుతున్నాడు. ఎవరికి ఏం చేయకుండా ముగించుకొని వెళ్ళిపోయాడు. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి, ధనవంతులు వచ్చి పాతి పెట్టేశారు. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదండి, పాతి పెట్టేశారు. ఎక్కడికి వెళ్ళాడు? తిన్నగా. చదువుదాం బైబిల్ 24వ వాక్యం, 23వ వాక్యం చదవండి ఒకసారి. నేను ఈ అగ్నిజ్వాలలో, హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక వాక్యం ఉంటుందండి. యెషయా గ్రంథము
24వ వాక్యం సెకండ్ లైన్లో రాయబడింది, పురుగు సావదు, అగ్గి ఆరదు. 66, 24వ వాక్యం మొత్తం చదవండి. 66 ఏషియా 66 లాస్ట్ వాక్యం. పురుగు చావదు, అగ్గి ఆరదు. నీవు చేసిన పనికి ఎటు తీసుకెళ్ళాలనేది, కిందకి పంపించాలా పైకి పంపించాలని డిసైడ్ చేసేది ఎవరండి? దేవుడు. డిసైడ్ చేసేది ఎవరు? దేవుడు. దేవుని నోట డిసైడ్ చేసిన తర్వాత ఏంజిల్స్ వచ్చి తీసుకెళ్తారు. లాజర్ని దేవుడు డిసైడ్ చేశాడు, పైకి తీసుకొచ్చేయను అతన్ని అని చెప్పేసి దేవుడు చెప్పారు, అతని పైకి తీసుకువెళ్ళిపోయాడు. మరి నీ విషయంలో దేవుడు అలాగ చెప్తాడు, నీకు నమ్మకం ఉందా? నీ విషయంలో దేవుడు ఇతన్ని ఏమని పైకి తీసుకురండి అని చెప్తాడని నీకు నిరీక్షణ అలాంటి విశ్వాసం నీలో కనబడుతుందా? నీకుందా? ఒకవేళ లేకపోతే ఆత్మ విమర్శన చేసుకో, కసి పెంచుకో, దేవుని కోసం బ్రతుకు. దేవుని నోట నా పేరు రావాలి అనే ఆలోచన నీకు రావాలి. ఆ పేరు నాకు, దేవుని నోట నా పేరు వచ్చి నన్ను పైకి తీసుకురండి అని దేవుడు చెప్పాలని ఒక తలంపు నీలో కలగాలి. అది లేకపోతే విడిచిపెడతాడు, నీ పేరు ఎత్తాడు ఆయన. ఎత్తకపోతే దేవదూతలు ఏం మాట్లాడరు నీ గురించి. ఆమేన్. ఏం మాట్లాడరు. ఒక పెద్ద ఆయన మన ముందుకు వచ్చినప్పుడు మనం ఆయన ముందు ఏమైనా మాట్లాడగలుగుతామా? ఏం మాట్లాడి పెద్ద ఆయన గురించి, మన గురించి ఏమైనా టాపిక్ ఎత్తి మాట్లాడి అనుకో, మన గురించి అందరూ మాట్లాడుకుంటారు. పెద్ద ఆయన సర్వోన్నతుడైన దేవుడు నీ గురించి మాట్లాడకపోతే కింద ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడతారా? మాట్లాడు. ఆయన మాట్లాడితే వీళ్ళందరూ మాట్లాడతారు. మరి నీ లైఫ్ దేవుని నోట ఉంది, అది ప్రకటించబడాలి. దేవుడు అనౌన్స్ చేయాలి నీ గురించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా ఉన్నారు ఒకసారి గుర్తుపెట్టుకోండి. దేవుళ్ళు నిలబడాలని ఈ వాక్యం నీకు చెప్తున్నాను. ఒకసారి మిమ్మల్ని వీళ్ళు పరీక్ష చేసుకొని దేవుని కోసం నిలబడాలి. ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి. ఎవరు తప్పిపోకూడదు, ఎవరు కూడా తప్పిపోకూడదు. ఈ సువార్త వృధాగా కాకూడదు. నీలో ఇది ఫలించాలి. అది వేరు తన్ని పారి అది 30 60 100 ఫలించేటట్టు నీలో కనబడాలి. పరిశుద్ధతలోకి నువ్వు రావాలి. అనుదినము నువ్వు బలపడాలి. యేసు రక్తములో నువ్వు కడగబడి దేవుని కోసం నిలబడాలి. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఉండక దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు నేను స్థిరపరుస్తాడు. పోగానే అక్కడ ఏముందండి? అక్కడ బాధ ఉంది. అక్కడ కనబడుతుంది చూడండి. అక్కడ ఏముంది? అక్కడ పాతాళం ఏముంది? బాధ ఉంది. 24వ వాక్యం 23వ వాక్యం ఉంది. అక్కడ పాతాళంలోకి వెళ్ళగానే ధనవంతుడికి ఏం కనపడుతుంది? బాధ ఉంది. ఆమేన్. హల్లెలూయా. బాధ ఉంది. తర్వాత ఇంకొక మాట్లాడుతుంది, అగ్నిజ్వాలలో కాలుతూ ఉన్నాడు. యాతన, నరక యాతన, మామూలు యాతన కాదు, నరక యాతన పడుతున్నాడు. భయంకరంగా యాతన పడుతున్నాడు. మనము తప్పించబడాలి అందులోంచి. ఆమేన్. మనము తప్పించబడాలి. అగ్గి ఆరదు, పురుగు చావదు. ఏదన్నా ఉంది అంటే, ఏదన్నా తప్పించబడతాం ఈ లోకంలో అనుకుంటే మాత్రం నువ్వు ఏదైనా ఏ విషయం చేసి దేవుని దగ్గరకు వచ్చి తప్పించబడి క్షమిస్తాడేమో కానీ
నీ ముగింపు గనుక కరెక్ట్గా దేవుని యందు విశ్వాసములు దేవుని సన్నిధిలో గనుక నిలబడి ఆయన వైపు చూస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటే, దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే దేవుడిని స్థిరపరుస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి నేను పరీక్ష చేసుకో. దేవుడిని నేను స్థిరపరుస్తున్న ఈ వాక్యాన్ని యేసయ్య వైపు చూస్తూ నేను దేవుని సన్నిధిలో సమర్పించుకో. నువ్వు అన్ని విషయాలలో ఆశీర్వదింపడాలని దేవుడు కోరుకుంటుంది. ఏది కుదువు లేకుండా ఉండాలి, కుదువు లేకుండా ఉండాలని దేవుడు కోరుకున్నప్పుడు అన్నీ కూడా నీకు ఇచ్చినప్పుడు నీ పరిస్థితి నీకు తెలుసు. దేవుని కొరకు నిలబడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 25వ వాక్యం. అందుకు అబ్రాహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైన సుఖమును అనుభవించితివి, అలాగనే లాజరును కూడా కష్టమును అనుభవించి నని జ్ఞాపకము చేసుకున్నావు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ ఒక మాట ఉందండి. తండ్రివైన అబ్రాహామా అన్నాడు ఇక్కడ. అంటే అబ్రహాము చరిత్ర నీకు తెలుసు. అబ్రహాము గురించి ఇతనికి బాగా తెలిసినట్టుంది. ఇతను దేవుని నమ్ముకున్న వ్యక్తే. కానీ బైబిల్ చెప్తుంది, అబ్రహాము గురించి తెలిసినంత మాత్రాన పరలోక రాజ్యానికి పోరు. వాక్యానుసారంగా నడిచి దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని ఫాలో అయితేనే మనం హెవెన్లోకి వెళ్తాం, పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక విశ్వసించండి, నమ్మిక ఉంచండి, దేవుని వైపు చూడండి. ఇంకొక చక్కని మాట ఉంటుంది అక్కడ. ఏముందంటే అక్కడ అబ్రాహాము మాట్లాడతాడు, నీవు నీ జీవితకాలం అంతా బహు సుఖమును అనుభవించావు, కానీ లాజరు కష్టమును అనుభవించున్నాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రాహాముతో. ఇంకొక 20వ వాక్యం. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటబరువారు దాటి పోజాలకున్నట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకు మీకు మధ్య మహాగాధము దేవుడు పెట్టేసిన అగాధాన్ని. ఎవరు దాటి పోజాడటానికి లేదు. ఫ్లైట్లు వెళ్ళవు, ఏది ఉండవు, దాటే స్టేజీ కాదు. ఇక అగాధము దేవుడు పెట్టేసింది. హెవెన్కి దానికి అగాధం పెట్టేసింది. దాటి వెళ్ళిపోవడానికి లేదు. ఇక అంత భయంకరంగా పెట్టేసి. కానీ అతను మాట్లాడతాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, లాజర్ను పంపించు, మృతుల నుండి ఒకళ్ళు లెగిస్తే వాళ్ళు నమ్ముతారయ్యా వాక్యం, వాళ్ళు నామకర్థమైన భక్తులు ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా లేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కానీ అబ్రాహాము ఏమంటారు తెలుసా? మృతుల నుండి ఒకడు లేచి వెళ్ళిపోయినంత మాత్రం ఎవరు నమ్మరు. కానీ అక్కడ మోషేయు ప్రవక్తల వాక్యాలు ఉన్నాయి. ప్రవక్తలు అంటే పాస్టర్లు ఉన్నారు అక్కడ. మోషే అంటే దేవుని పరిశుద్ధ గ్రంథం ఉంది అక్కడ. ఈ వాక్యాలన్నీ కూడా అక్కడ చదువుకొని పాస్టర్ చెప్పిన మాటలు వింటే వాళ్ళు పరలోక రాజ్యానికి వస్తారని చెప్పేసి మాట్లాడతారు. ఇంకో మాట ఉంది అక్కడ చూడండి, బైబిల్లో నుంచి 31వ వాక్యంలో. అద్భుతాల వల్ల పరలోక రాజ్యానికి వెళ్తారా? చెప్పండి గట్టిగా. అద్భుతం వలన నీకు ఒక అద్భుతం చేసిండు, ఈ అద్భుతాల వలన పరలోక రాజ్యానికి వెళ్ళగలవా? ఏమన్నాడు ఇక్కడ అబ్రహాము? అద్భుతాల వలన ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళరు. మృతుల నుండి ఒకళ్ళు లేచినా కానీ నమ్మరు. వాక్యము నమ్మితేనే, వాక్యానుసారంగా నమ్మితేనే, దేవుణ్ణి ఆరాధిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి ఈ వాక్యాన్ని. మన నీ జీవితం ముగింపు, ప్రజెంట్, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఆత్మీయ యాత్ర దేవుళ్ళు ఎలా ఉంది ఒకసారి గుర్తుపెట్టుకోండి. దేవుడు మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యానికి వెళ్ళటానికే నీ భక్తి ఉండాలి. ఎక్కడికి వెళ్ళటానికి? హెవెన్కి వెళ్ళటానికి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నీ భక్తి నిలిచి ఉండాలి.
దైవరాజ్యంలో చేరాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం బతుకున్నంత కాలం కూడా మన పిల్లల కోసం ఆస్తులు కూడబెడతామండి. ఇల్లు కట్టిస్తాం, కొంత డబ్బు అకౌంట్లో వేస్తాం, కొంత డబ్బు వాళ్ళ చేతులకి ఇస్తాం, ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాం. అది మన బాధ్యత, అది చేయాలి, తప్పదు అది. కానీ నువ్వు చేసే భక్తి దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావా? నీ కాలం ముగించుకొని, నీ ఆయుష్ ముగించుకొని దేవుడు నేను పిలిచినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళగలను అనే ఆలోచన, నీ భక్తి నేను అక్కడికి తీసుకెళ్తుందా? ఒక్కసారి పరీక్ష చేసుకో. దేవుని కొరకు నిలబడి ఆయన ఆరాధిస్తుంటే దేవుని రాజ్యానికి వెళ్తానని నిరీక్షణ నీలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యానికి వెళ్తానని నిరీక్షణ మీలో ఉందా? అడి చెప్పండి, ఉందా? ప్రజెంట్ ఉందా? ఖచ్చితంగా వెళ్ళాలి. ఎవరు కిందకి వెళ్ళకూడదు, పైకి వెళ్ళాలి. మీ సూపు పైనే ఉండాలి, కింద ఉండకూడదు. అయిపోతే పోయిందిలే, ఏం చేస్తాం అనుకోవద్దు. ఎవరెక్కడ ఏమైపోతున్నా సరే నువ్వు దేవుని వైపు చూడాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించండి, నమ్మి కూర్చోండి. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. వేదన పడుతున్నాడు, నరకయాతన పడుతున్నాడు, అగ్నిజ్వాల కాలిపోతున్నాడు. అప్పుడు తెలుస్తుంది, మొరపెడుతున్నాడు. అప్పుడు అబ్రహామా అబ్రహామా అని మొరపెడుతున్నాడు. ప్రార్థనకు సమాధానం వస్తుందా? రావట్లే. దేవుడు లేని ప్లేస్ ఎక్కడ ఉంది అంటే అది పాతాళంలోనే. ఎక్కడ ఉంటుందండి? పాతాళంలోనే. దేవుడు ఉండడు. దేవుడు ఉండే ప్లేస్ ఏదంటే భూమి. నువ్వు బతుకున్నంత కాలం కూడా ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలన్నిటికీ సమాధానం ఇస్తాడు. కానీ నీవు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళితే అక్కడ సమాధానం ఉండదు, దేవుడు ఉండడు. అక్కడ దేవుడు ఉండడు, దైవజనులు కూడా ఉండడు. అందుకని దైవ రాజ్యం, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక విశ్వసించండి, నమ్మి కూర్చోండి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల కార్యం ధరించి నడిపిస్తాడు. బిల్లీ గ్రాహం గారిని అమెరికా అధ్యక్షుడిగా పదవి చేయమని అడిగారట. ఏకగ్రీవంగా ఇద్దాం అనుకున్నారట. అందరూ ఓకే, దేశమంతా ఓకే అన్నదట. ఎందుకంటే ఆ దేశంలో పుట్టాడు కదండి. ఆయన 27 కోట్ల మందికి సువార్త చెప్పినట్టు మాటలు. అప్పుడు ఆ టైంలో ఆయన ఎవరైనా సరే దేశ అధ్యక్షుడు అంటే కళ్ళు మూసుకొని వస్తారు కదా. ఈ దినాల పాస్టర్లు ఎవరన్నా ఈ దేశానికి అధ్యక్షుడు చేయాలి అంటే రారు, కళ్ళు మూసుకొని వస్తారు చక్కగా. కానీ ఆయన అన్నాడు ఒకే ఒక మాట, ఒక మెట్టు కిందకి దిగను అన్నాడు ఆయన. ఆమేన్, సభలో కూడా దేవుడు మైండ్ గట్టిగా హల్లెలూయా. ఒక మెట్టు కిందకి నేను దిగను అన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఒక మెట్టు పైనే. ఈరోజు నీ వాక్యం ఉంటుంది. నీవు లోకాస్తి వైపు చూడద్దు. బిల్లీ గ్రాహం గారు ఆ మాట అంటే ఎంత హై ఉంది చూడండి ఒకసారి. ఒక మెట్టు నీ కిందకి దిగను, కిందకి చూడను, నేను పైకి చూస్తా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించి యేసు ప్రభుని బలపరుస్తున్నా. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి, దేవుని కనపరచాలి, ఆయన ఆరాధించాలి. పాతాళానికి వెళ్ళకూడదు, దైవరాజ్యానికి వెళ్ళాలి. నేను పిలిచింది, నేను ఇక్కడ పంపించింది, నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడంటే నీకు అప్పగించిన పని నువ్వు ముగించుకొని దేవుని మహిమపరిచి, భూమి మీద దేవుని మహిమపరిచి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆమేన్, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దేవుని కనపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండాలి. అప్పుడు నేను స్థిరపరుస్తాను. యేసయ్య వైపు చూస్తూ నేను తగ్గించుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించాను. దయచేసి లేచి నిలబడని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. లేచి నిలబడాలి, కళ్ళు మూసుకోవాలి.
మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. అసలు మీరు ఎలా ఉన్నారు? ఈ సెకండ్లో దేవుని రాకడొస్తే పరలోక రాజ్యానికి వెళ్ళగల నిరీక్షణ మీలో ఉందా? ఈ సెకండ్లో సెకండ్ కమింగ్, రెండో రాకడొస్తే పరలోక రాజ్యానికి వెళ్తాను అనే నిరీక్షణ నీలో ఉందా? నోరు తెరవండి ఒకసారి. నోరు తెరిచి ప్రార్థించండి. ఈ సెకండ్లో దేవుని రాకడ వస్తే పరలోక రాజ్యంలో వారసులు అవ్వటానికి నీ భక్తి నిన్ను తీసుకెళ్తుందా? నోరు తెరిచి ప్రార్థించి, కన్నీరు గార్చి ప్రార్థించి. ఒక్కసారి నెబుకద్నెజర్ నేనే గొప్పోడు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. మనిషి పశువుగా మార్చాడు దేవుడు. కొన్ని గ్రాఫిక్స్ సినిమాలు ఉంటాయి, మనిషిని మృగముగా మారుస్తారు, మృగాన్ని మనిషిగా మారుస్తూ ఉంటాయి. రియల్ స్టోరీలో మాత్రం దేవుడు నెబుకద్నెజర్ని పశువుగా మార్చాడు. వాడు మారటానికి మళ్ళీ 7 సంవత్సరాలు పట్టింది, మనిషిగా మారటానికి. వాడు మనసుకు తడిచాడు, వానకు తడిచాడు, ఎండకి ఎండాడు, అడవిలోనే 7 సంవత్సరాలు బతికాడు వాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా ఉన్నా ఒకసారి గుర్తుపెట్టుకో. పరలోక రాజ్యానికి వెళ్ళగలవా? ఈ సెకండ్లో దేవుని రాకడ వస్తే ఎత్తబడతావా? ఒకసారి ఆలోచించే. నోరు తెరు, అంగలార్చు, దేవుని దగ్గర అంగలార్చు, ఏడవ దేవుని దగ్గర ప్రార్థించు, యేసయ్య దగ్గర ఏడు, కన్నీరు గార్చి ప్రార్థించు. అన్ని స్పాట్లో ఈ సెకండ్లో దేవుని యొక్క రాకడ వస్తే, ఈ సెకండ్లో రాకడ వస్తే నీ పేరు ఆయన నోట ఉంటుందని నమ్ముతున్నావా? యేసయ్య వైపు చూడు. మోకాళ్ళు ఉండగలిగిన వాళ్ళు మోకాళ్ళు ఉన్నాయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మోకాళ్ళు ఉండగలిగిన వాళ్ళు మోకాళ్ళు ఉన్నాయండి. ఆయన బాధపడుతున్నాడు. అయ్యో కొందరు దూరంగా ఉన్నారే నాకు. ఆయన ఏడుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ. నా పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆత్మ విమర్శన చేసుకో తల్లి. ప్రభువు నేను అడుగుతున్నాడు. ఒకసారి ఏడ్చి ప్రార్థించు. కారణమయ్యాను అంటే అయ్యా ఒకసారి గుర్తుపెట్టుకో, నీ సన్నిధులను గుర్తుపెట్టుకో. దేవా బ్రతుకును మార్చయ్యా. యేసయ్యా ఐ లవ్ యూ. ఇక్కడున్న వారందరినీ రాజ్యానికి వారసులవ్వాలి. ఆనందమయ్యా యేసు ప్రభువా జ్ఞాపకం చేసుకో. మా జీవితాలు నీ స్వాధీనం. ఎందుకు బ్రతుకుతున్నామంటే నీ కొరకే బ్రతికేలాగా మమ్మల్ని తయారు చేయి. ఐ లవ్ యూ. యేసయ్య వైపు చూడు. నోరు తెరువు తల్లి. యేసు ప్రభు నిన్ను అడుగుతున్నాడు.
మీలో కొందరి గురించి బాధపడుతున్నాడు. అయ్యో, నాకు దగ్గరైతే బాగుంది, నా ప్రాణముతో వాళ్ళ ప్రాణం పెనవేసుకుంటే బాగుండని యేసయ్య అడుగుతున్నాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, ప్రభుని అడుగుతున్నాడు, ఏంటి నీ పరిస్థితి, ఏంటి నేను చనిపోతే ఏంటి, నా భవిష్యత్తు ఏంటని ఇక్కడ ఆలోచించడం కాదు, నువ్వు చనిపోయిన తర్వాత నీ ముగింపు ఏంటి, నీ చనిపోయిన తర్వాత యుగయుగాలు కాలటమా, యుగయుగాలు యేసయ్యతో కలిసి నిత్యరాజ్యములను ఉంటావా? జ్ఞాపకం మమ్మల్ని విశ్వాసించు. ఆపత్కాలములలో ఆదుకున్న యేసయ్యా, నీవే నాకు తోడుగా ఉండి ఆదరించినావు. ఆపత్కాలములలో ఆదుకున్న యేసయ్యా, నీవే నాకు తోడుగా ఉండి ఆదరించినావు. పూజనీయుడా నా యేసయ్యా, నా ఆరాధ్య దైవము నీవే గదా. పూజనీయుడా నా యేసయ్యా, నా ఆరాధ్య దైవము నీవే గదా. ఆపత్కాలములలో ఆదుకున్న యేసయ్యా, నీవే నాకు తోడుగా ఉండి ఆదరించినావు. ఉన్నత దేవుడా యేసయ్యా, మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్న విధానం స్తోత్రం. మేమందరము నిత్య రాజ్యంలో చేరినట్లు మమ్మల్ని స్థిరపరచుదుగాక. ఈ రాజ్యానికి వారసుల వలయ్యా నీ కౌగిల భద్రపరుచు. మహాగణుడవు మహోన్నతుడైన యేసయ్యా, జ్ఞాపకం తెచ్చుకో, అద్భుతం చేసి నడిపించు. దయతో నేను జ్ఞాపకం తెచ్చుకొని నీ కౌగిల భద్రపరుచు. చుట్టూ కంచె వేసి నడిపించు. యేసు నామములో ఆన్లైన్లో ఎంతమంది అయితే వచ్చారు వారందరూ బ్లెస్ అవునుగా, వారందరూ రాజ్యానికి వారసులు కుదురుగా. కూడిన ప్రతి బిడ్డని మీ స్వాధీనం ఉంచుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.